రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు అప్పుడున్న హామీలు 10 ఏళ్లలో వాళ్ళు నెరవేర్చలేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎంతవరకు నెరవేరుస్తారు అంటే సంవత్సర కాలమే అయింది కాబట్టి పూర్తిగా జస్టిఫై చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చేసుకుంటూ వస్తున్నాము, అన్నింటినీ సమీకరించుకుంటూ వస్తున్నాము అనేది. ఇందాకేదో ఉద్యోగాలు లెక్క చెప్పారు, గత ప్రభుత్వంలో మేము అంత ఇచ్చినాం, మీరు వచ్చిన ఏడాది కాలంలో ఇంతే ఇచ్చారు అనేది. ఒకళ్ళొకళ్ళు కాకి లెక్కలు అంటున్నారు, అచ్చల లెక్కలు మీరు చెప్పండి. అంటే గత ప్రభుత్వం కొంత అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని సెక్షన్ ఆఫ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో, ఏజ్ బార్ అయిపోయింది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే 10 years ఎక్స్టెన్షన్ చేసింది, ఏజ్ లిమిట్స్ని పెంచింది. అయితే అనుకోని కారణాల వల్ల, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 10 సంవత్సరాల కాలపరిమితి వయోపరిమితి పెంచినా కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు 10 సంవత్సరాలు 2011లో నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడితే మళ్ళీ మొన్నటి వరకు కూడా పడలేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేశారు. అంటే ఆ 10 సంవత్సరాల వయోపరిమితి పెంచినా కూడా గ్రూప్ 1 ఉద్యోగాలకు నోచుకునేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అది అయితే కేసీఆర్ గారు ఏం చేశారు అంటే ఈ శాంతి భద్రతలు బాగుండాలి, ప్రైవేటు వ్యవస్థ బాగుపడాలన్నా, లేకపోతే ప్రభుత్వాలకు పెట్టుబడులు రావాలన్నా, లేకపోతే ప్రశాంతంగా ఒక వాతావరణం ఉండాలి, ఒక పీస్ఫుల్ ఉంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ వస్తాయనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో పోలీస్ వ్యవస్థను కొంచెం పటిష్టంగా చేసినమాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే ఇప్పుడు డీజీపీ దొర ఉండే అప్పట్లో, అంటే చాలామంది అక్కడి ప్రాంతం వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కోసారి ఆ డీజీపీలు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉందంటే పోలీసు ఉద్యోగము నాకు తెలిసినంత వరకు వాడు మన జిల్లా విజయనగరం జిల్లా అంటే వాడు రిక్రూట్మెంట్ అయిపోయింది, కన్ఫర్మేషన్ అయ్యింది. వాడు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా అంటే ఇంకా పోలీసు ఉద్యోగం వచ్చినట్టే లెక్క. అంటే అటువంటి పరిస్థితులను కూడా మేము ప్రత్యేకంగా చూసినాం. అయితే వీళ్ళకి అనుకోకుండా కొన్ని అంటే ప్రభుత్వం మారడానికి ముందు ప్రధానంగా 2 నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయం అంటారా, వాళ్ళ ప్రభుత్వం యొక్క అసమర్థత అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ టైం డిసిషన్స్ తీసుకోలేదు. ఉదాహరణకు గ్రూప్ 1 తీసుకోండి, లేకపోతే ఉదాహరణకు గ్రూప్ 2 తీసుకోండి. ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా గత ప్రభుత్వాలు అంటే ఎన్టీ రామారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, లేకపోతే ఇలాంటి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసేదంటే ఎలక్షన్స్కు దగ్గరకు ఉన్నప్పుడే డిఎస్సి గుర్తొచ్చేది, ఎలక్షన్స్ దగ్గర ఉన్నప్పుడే ఉద్యోగాల నోటిఫికేషన్ గుర్తొచ్చేది. అప్పట్లో ఇంత ఏంటి కోర్టు లావాదేవీలు ఎక్కువ నడవకపోయేది. అంటే కొద్ది మందికి అవగాహన ఉండేది, కొద్ది మందికి ఆచరణ సాధ్యమయ్యేది. ఇంత అంటే భారీ లాంగ్ టర్మ్లో ఎక్కువ 1 కేసులు వేసే పరిస్థితి అప్పట్లో లేకపోయేది. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు, ఇదే కాన్సెప్ట్తోని కేసీఆర్ గారు ఏం చేశారు, ఆ నోటిఫికేషన్స్ అనేది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని 7 నెలలు 8 నెలలు 6 నెలల ముందు వేసేసరికి అది కోర్టులో స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, ఎలక్షన్ కోడ్ రావడం, వాళ్ళు చేసినటువంటి స్వయం కృపారాధం ఏంటి అంటే వాళ్ళు పేపర్ లీక్ అవ్వడం, ఎఫిషియెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడం, ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగులే. ఎందుకంటే నిరుద్యోగుల తల్లిదండ్రులు, నిరుద్యోగుల కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడిన మాట వాస్తవం. అంటే ఒక్కొక్కసారి ఒక స్టూడెంట్ కోచింగ్ పోవాలి అంటే వాడు నెలకు 5,000 10,000 ఖర్చు పెట్టి, అంటే ఉండడానికి ఒక 5-6 వేలు ఖర్చు పెట్టాలి, కోచింగ్లో పెట్టాలి, బుక్స్ కొనుక్కోవాలి. అట్లా లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. అది చాలా ప్రపగండ అయిపోయి అసలు గత ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగులు. అయితే సోదరుడు అన్నట్టుగా అవి ఏవైతే రిక్రూట్మెంట్ చేశారో ఆ కౌంట్ ఫిగర్ కరెక్టే. కాకపోతే గతంలో అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ లాస్ట్ ఇయర్లో రిక్రూట్మెంట్ చేయాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్కు ముందు మనం ఉద్యోగాలు ఇస్తే మనకు ఫెచ్చింగ్ అవుతుందని అనుకున్నాడు. కానీ ఆ లేట్ చేశాడు చూడండి, ఆ లేటే వాళ్ళకు కొంప ముంచింది, వాళ్ళ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైనటువంటి. అయితే అనుకోకుండా సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టులో కొన్ని ఫలితాలు కూడా సానుకూలంగా వచ్చేసి వీళ్ళు రిక్రూట్మెంట్స్ త్వరితగతిన చేయడానికి ఒక అవకాశం దొరికింది. వాళ్ళకు కూడా అంటే చెప్పుకోవడానికి మేము కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు వాళ్ళకు కోర్టులు సానుకూలంగా ఉన్నాయా లేదా, ఒకవేళ సానుకూలంగా ఉండి వీళ్ళు రిక్రూట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టవచ్చు. కానీ అక్కడ ఎప్పుడైతే కోర్టు కేసులు క్లియరెన్స్ వచ్చిందో ఇమీడియట్లీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకోవడం తప్పలేదు. మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే నోటిఫికేషన్ మీరు ఇచ్చారు కావచ్చు,
బట్ ఉద్యోగం ఎవరిచ్చారు, సంతకం ఎవరిది ఉంది, జీవో ఎవరిది ఉంది, జనరల్గా చీఫ్ సెక్రటరీ ఎవరున్నారు, ముఖ్యమంత్రి ఎవరున్నారు వాళ్ళే చూస్తారు. ఒకవేళ అదే ప్రభుత్వం చేస్తే, గత ప్రభుత్వం హయాంలో చేస్తే మేము చేసినామని అనుకోకూడదు. అంటే ఎవరు ఏం చేసినా కూడా కావాల్సినటువంటి వీళ్ళు అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1,00,000 మందికి బెనిఫిషియర్స్ కావాలి అంటే మీరు 10,000కు 5,000కు 20,000 మందికి ఇచ్చేసి ఇక మేము 1,00,000 మందికి మేము జస్టిఫై చేసినామని ఆ భ్రమ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉన్నారు చూడండి. ఇది వీళ్ళు రియలైజ్ కానంత వరకు, అంతర్మదనం చేసుకోనంతసేపు, ఆలోచన రివ్యూ చేయనంతసేపు వీళ్ళు ఎటువంటి వైఫల్యాలు వీళ్ళకు కూడా మూట కట్టుకుంటారు. తప్పకుండా వీళ్ళు కూడా దానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు మహిళలే అనుకోవచ్చు, ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి అనుకోవచ్చు, ఉదాహరణకు నిరుద్యోగుల భృతి అనుకోవచ్చు. ఇవన్నీ వీళ్ళకు కూడా ఒకటెనకాల ఒకటి కనిపిస్తున్నాయి. అంటే గతంలో కూడా చెప్పినాం, నిరుద్యోగులు 50,000 మంది ఇచ్చారు, ఎస్ అప్రిషియేట్ చేద్దాం. కానీ మరి మీరు 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి మిస్ అయ్యింది కదా. ఇవాళ విద్యార్థులు స్కూటీలు అని అంటున్నారు. ఇవాళ కొత్త వాళ్ళ ఎవరో రియల్ స్టూడెంట్సా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, వేర్ ఈజ్ మై స్కూటీ అని అంటున్నారు. అంటే ఆ స్కూటీ ఇస్తారని ఆ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు అసలు స్టూడెంట్స్ కూడా దాన్ని చూసి పెద్దగా ఎవరేం నమ్మలే. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. స్కూటీ ఎవడిస్తాడని ₹1,00,000 ఒక స్టూడెంట్కి. అది అంటే వీళ్ళు ఏదో జోష్లో వీళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ స్కూటీనే అంటే ప్రామాణికంగా తీసుకొని ఓట్లు వేసినటువంటి సందర్భం అయితే లేదు. కానీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే. నెక్స్ట్ ఉద్యోగాలు కూడా కొన్ని వాళ్ళకి ఏవైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో ఆ సెటిల్మెంట్స్ తప్పకుండా చేయాలి. అదేవిధంగా మహిళలకు వీళ్ళకి మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మేము ఫ్రీ బస్ ఇచ్చినాము అని అంటున్నారు. ఎస్, అది ఇట్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. కానీ మహిళలు ఏమనుకుంటున్నారంటే మీరు మాకు ఫ్రీ బస్ ఇచ్చారు, నేను లాస్ట్ ఒక 14 నెలల్లో నేను ఒక 2,000 నాకు బెనిఫిట్ అయింది. కానీ 14 నెలల్లో నాకు 2,500 వచ్చేస్తే నాకు ఎన్ని డబ్బులు రావాలి, ఆ క్యాల్కులేషన్లు ఉన్నారు. అంటే నువ్వు మాకు ఈ 2,500 కమిట్మెంట్ ఇచ్చి ఇవి ఫెయిల్యూర్ అయ్యి మమ్మల్ని ఏదో తప్పుదా పట్టిద్దాం కోసం మాకేదో ఎరేసినట్టుగా మీరు దాన్ని పెద్ద బూచీలా చూపించేసి మీరు మాకు ఫ్రీ బస్ ఇచ్చినామని అంటున్నారు తప్ప, బట్ ఈ డబ్బుల సంగతి ఏంది అని అంటున్నారు. అంటే ప్రత్యక్షంగా డైలీ ఉద్యోగానికి పోయి డైలీ ఒక ₹50 ₹30 బెనిఫిట్ అయినటువంటి మహిళ కూడా మా 2,500 వస్తలేవని అంటుంది. మాకు 300 బెనిఫిట్ అవుతున్నారు, ₹1,000 బెనిఫిట్ అవుతున్నారు. అవును, అందరికి ఇచ్చారు, మాకు ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము వాడుకుంటున్నాం. బట్ ఇస్తానన్న కమిట్మెంట్ ఏది? నెక్స్ట్ నేను ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి కూడా అంటే సోదరుని గతంలో చెప్తున్నాను, ఈవెన్ అంటే పబ్లిక్ కూడా చెప్తున్నాను, అసలు ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసుకుంటారండి. వాళ్ళకి ఎలిజిబిలిటీ కళ్యాణ లక్ష్మి దానికి ఒక ఎలిజిబిలిటీ లేదు, కొలమానం లేదు. అందరు పోయి డబ్బులు కావాలంటారు, అందరు పోయి బంగారం కావాలంటారు. ఎక్కడ ప్రభుత్వాలకు కూడా అది సాధ్యం కాదు. గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కానీ ప్రజలు కూడా చిత్తశుద్ధితో ఆలోచించాలి. అది నిజంగా మనకు ఒక వెల్ఫేర్ స్కీమ్ కాబట్టి అది జెన్యూన్గా వాళ్ళకి ఎవరికైతే లబ్ధి కావాలో వాళ్ళే వెళ్ళాలి. కానీ వాళ్ళని మీరు కారు వేసుకొని కూడా ఆమె కళ్యాణ లక్ష్మి పోతుంది. వాడికి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, అంటే డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది, వాడికి 20,000 కిరాయిలు వస్తున్నాయి, వాడు ఉండడానికి సొంతలు ఉంది, వాళ్ళు కూడా పోయి కళ్యాణ లక్ష్మి తెచ్చుకుంటున్నారు. మరి ఇక ప్రజలు కూడా ఒక సామాజిక బాధ్యతను ఉంచాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించడమే కాదు, మనం ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నాం, మనకు నిజంగా ఇది అవసరమా కాదా. ఇలా మా మిస్సెస్ ఉంది, మా మిస్సెస్ కూడా మహిళనే కదా, మా మహిళ అంటే ఆమె ఆధార్ కార్డు ఇస్తే ఫ్రీ అన్నది, మా మిస్సెస్ అన్నది నాకు అవసరం లేదు అన్నది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గొప్ప అని చెప్పట్లేదు, బట్ ఒక సామాజిక బాధ్యత ఉండాలి కదా. అది జెన్యున్గా ఎవరికైతే పోవాలనుకున్నారో వాళ్ళకి వెళ్తే అది బాగుంటుందని నేను కోరుతున్నాను. సో వెంకట నాయక్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. సరే, సంక్షేమ పథకాలైనా అభివృద్ధి అయినా ఏదైనా కూడా ఒక రోజులోనో ఓవర్ నైట్లోనో అయ్యేది కదా. అది నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, జరగాలి కూడా. కానీ మీరు